వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి తమ సైడ్ నుంచి పూర్తిగా ఆల్మోస్ట్ ఆ దర్యాప్తు మొత్తం కూడా క్లోజ్ అయినట్టుగా అయితే ఆ సిబిఐ అయితే నివేదిక సుప్రీంకోర్టుకి సమర్పించబోతుంది. ఒకవేళ సిబిఐ దర్యాప్తు ముగిసింది అని చెప్పిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఆల్రెడీ సిబిఐ దృష్టిలో దోషిగా ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కూడా కావచ్చు. అవినాష్ రెడ్డితో పాటు ఇంకా బయట ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళ బెయిల్స్ మొత్తం కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ఎంటైర్ ఈ కేసులో దోషులుగా ఉన్న వారందరూ కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అవినాష్ రెడ్డి గన నేరం నిరూపించబడి జైలు శిక్ష పడితే ముందు ఎంపీ స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే మొదటి నుంచి కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చాడు. నా తమ్ముడు అని చెప్పి బహిరంగంగానే అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి పరిస్థితి. ఇంకొకరిని ఎందుకు పొడుచుకుంటుందని చెప్పి సామెతలు సైతం చెప్పాడు. సో అవినాష్ రెడ్డి పాత్ర లేదు అనేది జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చెప్పిన మాట. కానీ అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని నిర్ధారించబడి జైలు శిక్షగా అనుభవించాల్సి వస్తే ఖచ్చితంగా అది వైసీపీకి అతి పెద్ద డ్యామేజ్ గా మారబోతుంది. ఏది ఏమైనా ఈ రోజు సుప్రీంకోర్టులో తీర్పు మీద జగన్మోహన్ రెడ్డి జాతకం మొత్తం కూడా ఆధారపడి ఉందని చెప్పొచ్చు.